ఇండియా ఇప్పుడు వ్యూహం మార్చుతోంది. ఇది యుద్ధాలు చేసే యుగము కాదు, ఉగ్రవాద యుగము కూడా కాదంటూ ప్రధాని నరేంద్ర మోదీ కుంటబద్దలు కొడుతున్నారు. ఇది యుద్ధం చేసే కాలం కాదని ప్రధాని నరేంద్ర మోదీ చాన్నాళ్లుగా చెప్తున్నారు. అయితే పహల్గాం లాంటి అటాక్స్ తో ఇండియాను దెబ్బ కొట్టాలని చూస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి రావడం కూడా ఖాయమని పాకిస్తాన్ కు తాజాగా ఇండియా రుజువు చేసి చూపించింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ భూభాగంలో ఆ దేశాన్ని పాతరేసింది. అంతేకాదు వచ్చే రోజుల్లో భారత సైన్యం బడ్జెట్ ను 50,000 కోట్లకు పెంచింది. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం శక్తివంతమైన యుద్ధ ప్రణాళికకు తగిన విధంగా రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. ఇజ్రాయెల్ ప్రసిద్ధ ఐరన్ డోమ్ తో పోల్చదగిన అధునాతన వాయు రక్షణ వ్యవస్థలు ఇప్పుడు ఇండియాకు దన్నుగా నిలుస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ కారణంగా భారతదేశ రక్షణ బడ్జెట్ 50,000 కోట్లు పెరిగింది. ప్రస్తుతం ఆ మొత్తం 7 లక్షల కోట్లను దాటింది. పాకిస్తాన్ తో పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఈ నిధులు పరిశోధన, అభివృద్ధి, R&D, ఆయుధ కొనుగోళ్ల శక్తిని ఇనుమడింపజేస్తాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2025-26 బడ్జెట్లో సాయుధ దళాలకు రికార్డు స్థాయిలో 6.81 లక్షల కోట్లు కేటాయించగా అది 2024-25లో 6.22 లక్షల కోట్లుగా మాత్రమే ఉంది. ప్రస్తుతం అది 9.2% మేర పెరిగింది. ఆ దేశ బడ్జెట్ లో ఇది 13%. పెరిగిన బడ్జెట్ ను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదించాల్సి ఉంది. పరిశోధన, అభివృద్ధి, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర అవసరమైన పరికరాల కోసం ఉపయోగించబడే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు 2014లో ప్రధాని మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కేంద్రం రక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది రక్షణ మంత్రిత్వ శాఖకు బడ్జెట్ 2.29 లక్షల కోట్లుగా ఉంది. భారతదేశం రక్షణ సంసిద్ధతతో బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. ముఖ్యంగా ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రవాద దాడితో భారతదేశం సైనిక ప్రతిస్పందన ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. ఆకాశ క్షిపణి రక్షణ వ్యవస్థతో సహా ఆ నెట్వర్క్ లోని స్వదేశీ అంశాలపై ఇప్పుడు కేంద్రం ఎక్కువ ఫోకస్ చేస్తోంది. సాయుధ దళాల్లో హార్డ్ కిల్ మోడ్ లో తక్కువ ఖర్చుతో కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవ్యాస్ కూడా ప్రయత్నించింది. ఈ వ్యవస్థలో ప్రయోగించిన మైక్రో రాకెట్లు ఒడిశాలోని గోపులాపూర్ లో శివార్డ్ ఫైరింగ్ రేంజ్ లో నిర్వహించిన పరీక్షల్లో అన్ని లక్ష్యాలను సాధించడంతో భారత్ సత్తా మరింత పెరుగుతోందని భావిస్తున్నారు. ఆకాశ వ్యవస్థ అమెరికా తయారు చేసిన సూపర్ సోనిక్ F-16 ఫైటర్ జెట్ల వంటి అత్యంత యుక్తిగా పనిచేసే విమానాలను కూడా అడ్డుకోగలదు. సారా ఆకాశ హమారా, మొత్తం ఆకాశం మనదే అన్న ట్యాగ్ లైన్ అనుగుణంగా ఇది పనిచేస్తోంది. భారత్ పాక్ యుద్ధం తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు. ఇతర దేశాల నుండి రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం వల్ల మన భద్రతను వేరొకరి చేతుల్లో పెడుతున్నాం. ఇక దేశీయంగా రక్షణ ఉత్పత్తులు చేసుకోగలిగితే ఇండియా సూపర్ పవర్ దిశగా పయనిస్తుంది.